వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. ఎస్ఐబి వార్తకు సంబంధించిన ఒక ఇష్యూ చెప్పుదామని ఈ వీడియో చేస్తున్నా. ఈ మధ్య పేపర్లో, టీవీలో ఎక్కడ చూసినా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే. అది జనాలకు సంబంధం లేని వార్త. జనాలకు కూడుబెట్టింది కాదు, జనాలకు కష్టాలు తీర్చింది కాదు. అసలు మీడియా మొత్తం కూడా సైడ్ ట్రాక్ పట్టించింది. అసలు వార్తలు రాకుండా ఈ వార్తలతోనే మొత్తం పేపర్లు నింపుకుంటా, టీవీలు చూపుకుంటా జనాల మైండ్లలో దాన్ని చూపించే ప్రయత్నం ఒకటి నడిచేది కనిపిస్తుంది. ఎందుకంటే రైతుల కష్టాలు రావు. నీళ్ళ దప్పికతో చాలామంది చాలా గ్రామాల్లో నీళ్ళు తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, అవి రావు. ఇట్లాంటివి ఏవి రావు. ఆ వార్తనే ఇంపార్టెంట్. ఆ అన్ని పేపర్లో రోజు అదే వార్త ఉంటుంది. దీనిలో ఒక మతలబ్ ఉంది. ఆ మతలబ్ చెప్దామనే ఉద్దేశంతోనే అసలు ఎస్ఐబికి ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతిన విధంగా ఈ మధ్య జన వ్యవహారం అంతా కనిపించింది. కాబట్టి నేను ఈ వార్త మీకు చెప్తున్నా. ఎస్ఐబిలో ఏం జరిగింది, దానిలో ఉన్న మతలబ్ ఏంటంటే ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఇది ఒక డిటెక్టివ్ సంస్థలాగా పనిచేస్తుంది. డిటెక్టివ్ సంస్థ అంటే నీ గురించి ఎంక్వైరీ చేస్తారు కానీ నీకు తెలియదు. నువ్వేం చేస్తావో, నువ్వు ఎవరితో మాట్లాడతావో, ఏం తింటావో, ఎక్కడ పంతావో మొత్తం తెలుసుకుంటారు వాళ్ళు. కానీ నీ ఎంబడున్న సంగతి నీకే తెలియదు. అట్లాంటి ఇన్వెస్టిగేషన్ దానిలో పనిచేస్తారు కూడా ఒకరికొకరికి సంబంధం ఉండదు, పరిచయాలు ఉండవు. పోలీస్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ అంత సీక్రెట్గా గూఢచార వ్యవస్థ నడుపుతారు. అందుకే వాళ్ళు అసలు ఎవరెవరో ఎక్కడి నుంచో పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బాంబులు వెలుస్తామంటే వాళ్ళని పట్టేస్తారు. ఈ మధ్య మనం చూసాం కదా, హైదరాబాద్లోనే వాళ్ళు ఏదో స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారట, వాళ్ళని పట్టుకున్నారు. అదంతా కూడా వీళ్ళ మెయిన్ పని అదే. వీళ్ళకున్న డ్యూటీస్ అదే ఉంటాయి. మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఒకటి మావోయిస్టులు, తెలుసుకునే ప్రయత్నం. మావోయిస్టుల కదలికలు, మావోయిస్టులు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు ముందే తెలుసుకోవడం. అయిపోయిన తర్వాత అందరికి తెలుస్తుంది, కానీ ముందే తెలుసుకోవడం వీళ్ళ పని. ఒకటి మావోయిస్టులు, రెండోది టెర్రరిస్టులు. ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలనుకుంటున్నారు, వీళ్ళ స్లీపర్ సెల్స్ ఏంది, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళ ప్లాన్ ఏంది మొత్తం పట్టేస్తారు. ఎట్లా తెలుస్తుంది? అది చేస్తేనే, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే, ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే అర్థమవుతుంది. సిగ్నల్స్, ఫోన్ ట్యాపింగ్, లొకేషన్స్ అవన్నీ చూస్తూ ఉంటారు. మూడోది డ్రగ్స్ లాంటివి ఉంటాయి. డ్రగ్స్ సర్క్యూట్ మొత్తం బరస్ట్ చేయడం, ప్లస్ సంఘ విద్రోహానికి పాల్పడే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం. ఫోన్ ట్యాప్ చేయడం వాళ్ళ డ్యూటీ, వాళ్ళ ప్రధానమైన డ్యూటీ. ఫోన్ ట్యాప్ నేరమేం కాదు. ఇందులో అయితే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇదంతా పక్కకు పోయింది. ఇదంతా పక్కకు పోయి ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ మొత్తం వచ్చింది. ఈ పొలిటికల్ ఇష్యూ ఏంటంటే మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మేము పలానా ఎలక్షన్స్లో డబ్బులు వంచడానికి పోతే పట్టుకున్నారు అనేది మెయిన్ కంప్లైంట్స్ అవే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ 3 కేటగిరీలలో ఎవరైనా సరే ఈ పొలిటికల్ వేషాధారణలో ఉంటే, మీన్స్ ఏదో పొలిటికల్ అని చెప్పుకొని వీళ్ళ కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుమానం ఉన్న ఎవరి మీదైనా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పొలిటీషియన్సే కాదు, పొలిటీషియన్స్కి స్పెషల్ హక్కులు ఏమి ఉండవు ఎక్కడ కూడా. వాళ్ళు ఎవరు అనుమానం ఉంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఎవరో ఒక పొలిటీషియన్ లింక్లోకి వచ్చిననుకో, ఆ పొలిటీషియన్ లింక్లో ఉన్న మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఫోన్లు కూడా మొత్తం ట్యాప్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మనిషి మాట్లాడుతుంటే దానిలో 1,000,000 మంది వస్తారు దానిలోకి, వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు. వాళ్ళ డ్యూటీ అదే. అయితే ఇక్కడ ఈ పొలిటికల్ ఇష్యూ వచ్చేసరికి ఇదేమైంది, మేము పలానా ఎలక్షన్స్లో డబ్బులు పంచనికే డబ్బులు, ఎలక్షన్స్ టైంలో డబ్బులు తీసుకోపోతుంటే వీళ్ళని పూజలు చేయడానికి తీసుకుపోతుండ్రా, లేకపోతే ఏమన్నా పేదలకు వంచుదాం, తిండి లేని వాళ్ళకు తిండి పెడదాం, బట్టలు లేని వాళ్ళకు బట్టలు పెడదాం, చదువు లేని వాళ్ళకు చదువు చెప్పిద్దాం తీసుకుపోతుండ్రా ఎలక్షన్స్లో అప్పుడు పైసలు? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నదే అది. డైరెక్ట్ డీజీపీకి కంప్లైంట్ చేశారు, మేము పలానా ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు తీసుకుపోతుంటే పట్టుకున్నారు, మా ఫోన్లో ట్యాప్ చేశారు కాబట్టి వాళ్ళకి తెలిసింది అని. ఇది ఒక్క కాదు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి స్టార్ట్. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వీళ్ళు 18 నుంచి చేస్తామంటారు, కానీ యాక్చువల్గా ఇదంతా 15 నుంచి చేయాలి. లేకపోతే అప్పుడు తెలిసేది కాదు. నిజంగా రేవంత్ రెడ్డి ఇష్యూ అది ఏసీబీ కోర్టులో ఉంది, అది తర్వాత తెలుస్తుంది. కానీ కొన్ని వీడియోలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు ఆడియో వచ్చింది. అదంతా ముందే ఎట్లా చేయగలిగినారు, ఎవరు ఎట్లా తెలిసిందంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే, వీళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తేనే తెలిసింది. ఫోన్ ట్యాప్ చేయకపోతే అదంతా జరిగిపోయేది. అది కరెక్టా? రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అని మనం సమర్థిద్దామా? కోర్టులో ఉంది, కోర్టు తెలుసు, అది వేరే విషయం. ముందు న్యాయం జరగాల్సిన దానికన్నా న్యాయం కనిపించాలని అంటారు కదా, చట్టంలో ఒకటి ఉంటుంది. న్యాయం జరిగింది అనే దానికన్నా న్యాయం జరిగింది అని చెప్పుకోవడం కాదు, అది కనిపించాలి, న్యాయం జరిగిందిరా బాబు అని. అట్లా ఇక్కడ కూడా ఈ రేవంత్ రెడ్డి ఇష్యూలో కూడా మనకు కొన్ని వీడియోలు, ఆడియోలు వచ్చినాయి కాబట్టి అది తప్పో కరెక్టో అది కోర్టులో ఉంది, జనం కోర్టులో కూడా చూసుకున్నారు. కానీ ఆ ఇష్యూ అయితే బయటకు వచ్చింది, మనం చూసినాం. ప్లస్ 4 ఎమ్మెల్యేల ఇష్యూ వచ్చింది. 4 ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూ అప్పుడు డ్రామా అన్నారు. అప్పుడున్న అధికార పార్టీ, లేకపోతే కేసీఆర్
వాళ్ళంతా డ్రామా ఆడిచ్చిండ్రు ఇదంతా మున్గోడు ఎలక్షన్స్ కోసం అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేల కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటపడదని వాళ్ళే అంటున్నారు. ఎవరైతే అప్పుడు డ్రామా అని కొట్టిపడేసిండ్రో ఇప్పుడు వాళ్ళే డ్రామా కాదు నిజమే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు కాబట్టి తెలిసిపోయిందని ఆ ఇష్యూని కూడా దానిలోకి అంటగట్టేసిండ్రు. ప్లస్ వీళ్ళందరూ ఈ పొలిటికల్ ఎవరైనా కావచ్చు, డబ్బులు ఎవరెవరు దొరికినాయి, ఏ పార్టీ దొరికినాయి కూడా మనకు అనవసరం. ఎందుకంటే కంప్లైంట్ చేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఇప్పుడు ఈ మధ్య కంప్లైంట్ చేసిన మా డబ్బులు దొరికినాయని డీజీపీ కలిసి పలానా దగ్గర మా 5 కోట్లు దొరికినాయి, పలానా దగ్గర మా 50 లక్షలు పట్టుకున్నారు, మునుగోడు ఎలక్షన్స్ పట్టుకున్నారు, దుబ్బాక ఎలక్షన్స్ పట్టుకున్నారు. ఈ ఈ డబ్బులు తీసుకుపోవడం కరెక్టా? ఈ ట్యాపింగ్ చేయడం తప్పే. ఓకే, ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఈ ట్యాపింగ్ జరిగింది కాబట్టి దాన్ని తప్పు పడుతూ ఇవి కరెక్ట్ అని సమర్థించుకుందామా? ఈ డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అని సమర్థించుకుందామా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, పోటీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు డబ్బులు వంచొచ్చా? ఎవరు వంచినా తప్పే. కానీ డబ్బులు దొరికినాయని బహిరంగంగా చెప్తున్నారు కదా, ఇది తప్పు కాదా? వీళ్ళకి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని నేను చెప్తున్నా కదా, వీళ్ళకి అనుమానం ఉంటే ఎవరిదైనా సరే ఇప్పుడు చేస్తలేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరగలేదా ఫోన్ ట్యాపింగు? వైఎస్ రాజశేఖర టైంలో జరగలేదా? రోషయ్య గవర్నమెంట్లో జరగలేదా? కిరణ్ కుమార్ గవర్నమెంట్లో జరగలేదా ట్యాపింగ్? చెప్పగలరా జరగలేదని? ఉద్యమం టైంలో అందరు ఫోన్లు ట్యాప్ అయినాయి, లీడర్లై, విద్యార్థి సంఘాల నాయకులు కూడా వదిలేదు అప్పుడు. మరి అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తారా ఇప్పుడు? ఇప్పుడు అయితే లేదా? ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉందా? మావోయిస్టులను పట్టుకోదా ఈ గవర్నమెంట్? నిన్న మొన్న ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో జస్ట్ 4 days గ్యాప్లో 2 ఎన్కౌంటర్లు జరిగినాయి. ఒక దాంట్లో 6 మంది చచ్చిపోయినారు, మొన్న 3 చచ్చిపోయినారు. ఎట్లా దొరికినారు వాళ్ళు? ఫోన్ ట్యాప్ చేస్తేనే దొరుకుతారు. సిగ్నల్, లొకేషన్, ఫోన్ ట్యాప్ అన్నీ ఉంటాయి దానిలో. కానీ ఈ ఈ సంస్థ ఈ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా చాలా రహస్యంగా ఉండాల్సిన వ్యవస్థ ఇప్పుడు దీని ద్వారా మొత్తం తెలిసిపోయింది. ప్లస్ ఇంకొక చిన్న వార్త దీనిలో అంటే ఈ నిన్న ఇచ్చిన లీకు ఇవాళ పేపర్లో రాసిండ్రు. అసలు ప్రణీత్ రావు ఎవరెవరో ఆ కేసులో పట్టుబడి ఆల్రెడీ జైలు ఉన్న వాళ్ళంట. వాళ్ళు మొత్తం హార్డ్ డిస్క్లు కాల్ చేసిండ్రు. దాంతో మావోయిస్టుల డేటా పోయింది, దొంగల డేటా పోయింది, రౌడీల డేటా పోయింది, మొత్తం పోయినాయి. ఇది కూడా బయటకు వదిలేసిండ్రు. ఇది కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన పేపర్లో రాసేసిండ్రు. అంటే ఇప్పుడు వాళ్ళంతా ఫ్రీ అయిపోయింది. ఇప్పటిదాకా ఏమైనా ఫైల్స్ ఉంటాయి కదా, మావోయిస్టుల డేటాను, దొంగలో, దోయిలో, రకరకాల లంగలో ఎవరో వాళ్ళ డేటా, టెర్రరిస్టుల డేటా. కనీసం ఆ డేటా ఎస్ఐబిలో ఉంది అని అంటే కొద్దిసేపు భయపడుతుండ్రి. ఆ డేటా కూడా పోయిందని చెప్పి అది కూడా ఓపెన్ చేసేసిండ్రు. ఉన్న బండారం బయట పెట్టేసిండ్రు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఫ్రీ. నిన్నటిదాకా నా ఫైల్ పలానా దగ్గర ఉంది, పలానా పోలీసుల దగ్గర ఉంది అని అనుకుంటారు కదా, కొద్దిగా భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ భయం కూడా పోయింది వాళ్ళకి. ఇంకా వాళ్ళ ఇష్టం, ఇవాళ నుంచి మళ్ళీ ఫ్రెష్ వాళ్ళ జీవితాలు మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మలాగా వేసేసిండ్రు. కాలబెట్టి ఉండొచ్చు, దాని మీద కోర్టు ఉన్నది, దాని మీద విచారణ జరుగుతుంది. కానీ అనవసరంగా లీకుల ద్వారా దీని ఉనికి ప్రశ్నార్థకం అవుతాయి కదా. ఈ ఎస్ఐబి గౌరవం, ఎస్ఐబి క్రెడిబిలిటీ, ఎస్ఐబి పని, ఎస్ఐబిలో ఏం జరుగుతుంది అనేది ఓపెన్ అయిపోయింది. అసలు ఎస్ఐబి అనే సంస్థ ఉంటుందని చాలా మంది తెలియదు ఇప్పటిదాకా. తెలుసా? ఆ జర్నలిస్టులకు లేకపోతే ఆ పోలీసు వాళ్ళకు, తక్కువ మంది పోలీసులకు మాత్రమే తెలుసు అది ఏం జరుగుతుందో. కానీ ఇప్పుడు మొత్తం పేపర్లకు లీకులు ఇవ్వడంతోన, రహస్యంగా జరగాల్సిన విచారణ రోడ్డు మీద పెట్టడంతోన, చౌరస్తాలో పడేయడంతోన ఎస్ఐబి ఏం చేస్తుందో మొత్తం అర్థమైపోయింది. దొంగల డేటా మిస్ అయిందని అది తెలిసిపోయింది. మావోయిస్టుల డేటా లేదు, టెర్రరిస్టుల డేటా లేదు. ఇప్పుడు ఎవడొచ్చినా ఫ్రెష్ అనమాట. ఇప్పటిదాకా ఉన్నాయని మాఫీ, ఇప్పటిదాకా పడ్డబడ వాళ్ళ జాతకాలన్నీ కూడా మాఫీ అయిపోయినట్టే ఉన్నది ఇవంతా చూస్తుంటే. ఎనివే ఈ ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే. దీనిలో ఏమేం జరిగింది, ఏం కథ, ప్రైవేటు వ్యాపారస్తులను వీళ్ళు బెదిరించి డబ్బులు వసూలు చేసినారు అంటున్నారు, అవన్నీ కూడా జరగాల్సిందే. కానీ కొంత రహస్యంగా జరిపితే దానిలో ఇంకా నిజానిజాలు బయటకు వస్తాయి. ముందే టార్గెట్ డిసైడ్ చేసుకొని విచారణ జరిపితే వేస్ట్, సాక్ష్యాలు పోతాయి. టార్గెట్ కాదు, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సీక్రెట్గా కొంత రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందనే ఒపీనియన్ చాలా మందిలో ఉంది. పోలీస్ ఆఫీసర్లలో, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. ఎందుకు ఇదంతా రోడ్డు మీద పడేస్తున్నారని పోలీస్ వాళ్ళు కూడా అంటున్నారు. అట్లా ఇది రహస్యంగా జరగాల్సింది, ఎందుకు ఇట్లా ఓపెన్గా పేపర్ల లీక్లు ఎందుకు వస్తున్నాయి, టీవీలకు ఎందుకు వస్తున్నాయి వార్తలని. అంత అయిపోయిన తర్వాత దీనిలో కోర్టు డిసైడ్ చేసినప్పుడు, లేకపోతే కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, బయటికి తెలుస్తుంది. కానీ సంస్థకు సంబంధించిన వ్యవహారాలు, ఈ ఎస్ఐబికి సంబంధించిన వ్యవహారాలు, ఎస్ఐబి ఆపరేషన్స్, ఎస్ఐబి స్ట్రక్చరు, ఎస్ఐబిలో ఏమేమి పోయినావో, సామాన్ అంతా పోయింది, డేటా అంతా పోయింది, అవి పోయినాయి ఇవి పోయినాయి అంటే ఇక అయిపోయింది, దాని పని కూడా అయిపోతుంది. అట్లా కాకుండా కొంత దాన్ని కాపాడే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలని మాత్రం ఖచ్చితంగా జనం తరపున కోరుతుంది. ఎందుకంటే అది లేకపోతే చాలా ఘోరాలు జరిగిపోతాయి సమాజంలో. చాలా నేరాలు, ఘోరాలు, మళ్ళీ బాంబులు, బ్లాస్టింగులు అట్లాంటివి కూడా జరగవచ్చు. కాబట్టి కొంత దాన్ని రహస్యంగా చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.